బాల్యంలో రాముడు చిలిపి పనులతో పాటు తెగ మారం చేసేవాడట. చిన్నతనంలో ముద్దులొలికే బలరాముడిని చూసిన రాజ్య ప్రజలు సంతోషంతో సంబరాలు చేసుకున్నారు. చిన్న రామయ్య అందరికన్నా ముద్దు కేరింతలు కొడుతూ బోర్ల పడడం, మెల్లిగా పట్టుకుని నిల్చోవడం, బుజ్జి బుజ్జి అడుగులు వేయడం, మెల్లిగా నడవడం మొదలుపెట్టాడు. ఒకరోజు బాలరాముడి రాజభవనంలో ఆడుకుంటూ ఉండగా చీకటి పడి ఆకాశంలో చంద్రబింబం పైకి వచ్చింది. అది పౌర్ణమి రోజు కావడంతో చంద్రుడు నిండుగా ఆకాశంలో మెరుస్తూ ఉన్నాడు. అలానే నక్షత్రాలు కూడా ఉన్నాయి. వాటితో ఆడుకుంటున్న చిన్ని కన్నా అన్నీ విడిచిపెట్టి నాకు ఆ చందమామ కావాలని మారం చేయడం మొదలుపెట్టాడు. రాముణ్ణి ముద్దు చేసే వారితో పాటు అక్కడున్న వారంతా నచ్చజెప్పాలని ప్రయత్నించారు. కానీ మొండు పట్టిన బలరాముడు ఎవరి మాట వినలేదు. ఆకాశంలో ఉన్న చందమామను నేల మీదకు తీసుకురావడం అసాధ్యమని చెప్పడంతో బాలరాముడికి నచ్చలేదు. నాకు ఆ చందమామే కావాలంటూ గట్టిగా ఏడ్చాడు. అతన్ని ఆపడం ఎవరి వల్ల కాలేదు. ఇంతలో ఒకరు ఒక బంగారు పళ్ళెంలో నీళ్లు పోసి అతని ముందు పెట్టారు. ఆ నీటిలో చంద్రుడి ప్రతిబింబం కనిపించడంతో అది చూసిన బాలరాముడు సంతోషంతో ఆ చందమామతో ఆటలు ఆడాడు. అలా అప్పటి వరకు మొండి పట్టిన చిన్న రామయ్య తెగ మారం చేశాడు. ఇలా చిన్నతనంలో బలరాముడు ఎంతో అల్లరి చేసేవాడట.